హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. అండ్ ఈరోజు నేను మీకు కొత్త కార్ని కొన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. అలాగే కొనే ముందు కూడా షోరూంలో మనము ఎంత డబ్బులు కడుతున్నాము ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఆన్ రోడ్ ప్రైస్కి మించి షోరూమ్ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చాలా యాడ్ చేస్తారు. వాటిల్లో యాడ్ చేసినవి ఏవేవి మనం కట్టాలి, ఏవేవి మనం కట్టక్కర్లేదు, ఇట్లాంటివి చెప్తాను. దాంతోపాటు డెలివరీకి ముందు చెక్ చేసుకోవాల్సిన పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనము కొత్త కార్ అసలు కొటేషన్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఎంత తక్కువ రేటు వరకు మనం బార్గెనింగ్ చేయొచ్చు అనేవి ఫస్ట్ చూద్దాము. అంటే మనకు మైండ్లో థాట్ వచ్చింది, ఇప్పుడు కొత్త కారు కొనుక్కుందాము అనుకుంటున్నాము. కొత్త కారు కొనుక్కున్న తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటాము. ఆ తర్వాత ఎంత బడ్జెట్ మంది అని చెప్పి చెక్ చేసుకుంటాము. ఆ బడ్జెట్లో వస్తుందా లేదా చూసుకుంటాము. సపోజ్ ఇప్పుడు ఇది 9 lakhs, ఇది మనకు తెలిసిన వాళ్ళది, మన వాళ్ళు కొన్నారు. సో అప్పటి నుంచి నేను మొత్తం గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో దీని బడ్జెట్ 9 lakhs అనుకోండి, అంటే ఆన్ రోడ్ 9 lakhs. ఒక 2-3 షోరూమ్స్కి వెళ్ళండి. 2-3 షోరూమ్స్కి వెళ్ళి అడగండి ఎంత ప్రైజు అని చెప్పని. మనం కార్ తీసుకుందామని కంగారులో ఒకే షోరూంలో కూర్చొని కార్ వచ్చేస్తున్నది ఒక్కటే ఆలోచించి మిగతాది అంతా మర్చిపోతాం మనం. అక్కడే మనకి చాలా లాస్ అవుతున్నాం మనము. అది అడ్వాంటేజ్గా తీసుకుని షోరూమ్ వాళ్ళు మన దగ్గర కనీసం 50,000 నుంచి 60,000 దాకా ఎక్స్ట్రా అవుతారు. సో అది మనం బచాయించవచ్చు. ఇప్పుడు ఈ కార్ ఉంది. ఈ కార్ తీసుకునే ముందు మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక 2-3 షోరూమ్స్కి వెళ్ళాడు. టాటా షోరూమ్సే ఫిక్స్ అయిపోయాడు, ఈ కార్ కావాలని చెప్పని. ఆన్లైన్లో చూసుకుంటే ఇంత రేట్ ఉంది, తన బడ్జెట్లో ఉంది. సో 2-3 షోరూమ్స్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అడిగాడు, వాళ్ళు ఇట్లాంటి పేపర్ ఇస్తాడు, ఇది ఎస్టిమేషన్ అనమాట, ఆన్ రోడ్ ఎంత అవుతుంది అని. సో ఇలాంటిది తీసుకున్న తర్వాత మనకి రాసిస్తాడు, అన్నీ వేసి ఇట్లా ఇస్తాడు. ఫైనల్గా ఇంత అవుతుంది సార్ అంటాడు. ఇవన్నీ తీసుకొని పెట్టుకోండి చేతిలో. ఇంకో షోరూమ్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఇట్లాంటి పేపర్ తీసుకోండి, వాడు కూడా వేసిస్తాడు మనకి ఎంత అయింది ఏంటని చెప్పని. అది పెట్టుకోండి. ఇంకొక సెకండ్గా థర్డ్ షోరూమ్ కూడా వెళ్ళండి. కొంచెం టైం తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే 50 నుంచి 70, ఒక్కోసారి లక్ష రూపాయలు కూడా మనం ఎక్కువ పే చేసినా చేస్తాము, యాక్సెసరీస్ అని చెప్పని అవని ఇవని. సో టైం తీసుకోండి, తిరగండి. మామూలు విషయం కాదు, మళ్ళీ పెద్ద కార్ అది. తీసుకున్న తర్వాత బాధపడతాం మనం. సో ఇంకో థర్డ్ షోరూమ్కి వెళ్ళండి, అక్కడ కూడా తీసుకోండి, పెట్టుకోండి. వీటిల్లో కంపేర్ చేయండి, వాడిని అడగండి. ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ రెండింటిని మెన్షన్ చేయమనండి. సో వీటిలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే కంపెనీ, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా నుంచి డీలర్షిప్ వాడు కొనుక్కున్నాడు, ఆడు ఎంత డబ్బులు కొనుక్కున్నాడు అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3 షోరూమ్స్లో కూడా ఒకే రకంగా ఉండాలి, అది గమనించండి. ఇక్కడ ఈ కారు వేరియంట్ వచ్చేసి ఎన్ఆర్జీ టాప్ ఎండ్, టియాగో ఎన్ఆర్జీ టాప్ ఎండ్ ఇక్కడ ఉంది. దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 7,84,900. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది అన్ని చోట్ల ఒక రకంగా ఉందా? డన్, అది ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఏమేమి యాడ్ చేస్తున్నాడో చూడండి. సో యాడ్ చేయాల్సినవి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇప్పుడు బయట తీసుకోవడానికి వీల్లేదు, కంపెనీ వాళ్ళే ఇవ్వాలి. అంటే షోరూమ్ నుంచి బయటకు వచ్చే లోపల ఇన్సూరెన్స్ అయిపోవాలి బండి. ఇటువరకు మనం బయట చేయించుకునే వాళ్ళం, అట్లా కాదు. ఇన్సూరెన్స్ చెక్ చేసుకుంటాము. దాని తర్వాత ఆర్టీఓకి కంపల్సరీ మనం డబ్బులు కట్టాలి. అదే చిన్న కార్ అయితే 10% అట్లా ఉంటుంది. 10 lakhs పైన దాటిన కార్ అయితే 12% అట్లా. అంటే కార్ సైజుని బట్టి ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్టీఏ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ ట్యాక్స్, ఆర్టీఓ, ఇవి అది కంపల్సరీ కట్టాలి మనము. ఒకవేళ 10 లక్షలు దాటితే ట్యాక్స్ ఉంటుంది, టీసీఎస్ అని. 10 లక్షలు దాటిన కార్లకి అది మనము రిటర్న్స్లో పెట్టేసుకోవచ్చు వెనక్కి, అది కంపల్సరీ 1% కట్టాలి. 10 లక్షలు దాటిన కార్కి అది చెక్ చేసుకోండి, అది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత హైపర్తికేషన్ ఛార్జెస్. అంటే మనం ఒకవేళ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే, ఈ కారు మీరు లోన్ కట్టకపోతే మేము తీసుకెళ్ళిపోయే రైట్స్ మాకు ఉంటాయి అని ఒక నోట్ రాసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. దానికి సంబంధించిన హైపర్తికేషన్ ఛార్జెస్ ఉంటాయి, అది ఒక 1,500 ఉంటుంది, అది కంపల్సరీ పే చేయాలి మనం. ఇన్సూరెన్స్ పే చేస్తున్నాము, ఇన్సూరెన్స్ ఒక 30,000 నుంచి 40,000 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కార్. దాంట్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ ఇస్తారు మనకి. చిన్న కార్ అయితే 30,000 మోస్ట్లీ, ఇంకా 25 కూడా అవ్వాలి. బట్ కంపెనీలో షోరూంలోనే చేయాలి కాబట్టి కొంతవరకు మనము ఇది అవ్వచ్చు. అది చూసుకోండి, అది చెక్ చేసుకోండి. అంటే అది కూడా 3 కంపేర్ చేయండి కంపల్సరీ. అండ్ ఇది కాకోకుండా ఫాస్ట్ ట్యాగ్ ఒకటి వేస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇప్పుడు చాలా వరకు లేదు, ఏమంటారు, ప్రాబ్లం వస్తుందని చెప్పి వెయిట్ లేదు. మీరు కంపెనీ వాళ్ళు వేస్తే వద్దని చెప్పేసేయండి. ఒక 600 రూపీసో 500 రూపీసో ఛార్జ్ చేస్తారు, అది మనకు వద్దని చెప్పేద్దాము. అదొకటి చెక్ చేసుకోండి. ఇవి మ్యాండేటరీగా కట్టాల్సిన డబ్బులు. ఎక్స్ షోరూమ్ ప్రైజు, దాంతోపాటు ఆర్టీఓ, దాంతోపాటు ఇన్సూరెన్స్, తర్వాత హైపర్తికేషన్ ఛార్జెస్ అండ్ ఫాస్ట్ ట్యాగ్ ఒకవేళ పక్కా వస్తుంది అనుకుంటే. ఇవి తప్ప ఇంకా మనము మిగతావి ఏవి కట్టక్కర్లేదు. మిగతావి ఏమి యాడ్ చేస్తారంటే చూడండి, ఎసెన్షియల్ యాక్సెసరీస్ అని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఈ కారుకి మా వాళ్ళకి చూపించింది 10,000 పైన చూపించారు ఎసెన్షియల్ యాక్సెసరీస్. ఎసెన్షియల్ అంటే మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా వేసుకోవాల్సినవి అని చెప్పి పెడతాడు ఇందులో. బట్ మనం వెయ్యక్కర్లేదు, మనకు వద్దు అని చెప్పేయచ్చు.
ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ, అంటే మీకు 3 years సార్, ఏవైనా ఇంజిన్కి ప్రాబ్లం వచ్చినా, బాడీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అలాంటివి మీకు అంటే కంపెనీ ఆల్రెడీ ఇస్తుంది మనకి ఒక వారంటీ. 2 years 3 years లేకపోతే 50,000 or 1 lakh kilometers కంపెనీ ఇస్తుంది. బట్ దాటి ఇంక ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పి అంటాడు. అది కూడా ఆప్షనల్, మనం కట్టక్కర్లేదు. కానీ షోరూమ్ వాళ్ళు ఫోర్స్ చేస్తారు కట్టమని చెప్పి. సో మనకు వద్దు అని చెప్పంటే తీసేయాలి వాళ్ళు, అదొకటి. దాని తర్వాత గోల్డ్ ఏఎంసీ అని చెప్పి టాటా వాళ్ళకి వస్తుంది. మిగతా వాళ్ళకి అదేంటంటే ఇంకా ఇంజన్ ప్రొటెక్షన్ అని, ఇంకా డీ ప్రొటెక్షన్ అని చెప్పి అంటూ ఉంటారు, ఏమైనా పాడైతే అలాంటివి అని చెప్పని. సో అది కూడా మనం చేయక్కర్లేదు. ఇక్కడ అదొక 12,000 వేసాడు ఈ చిన్న కార్కి. ఎక్స్టెండెడ్ వారంటీ ఒక 7,800 వేసాడు. ఎసెన్షియల్స్ ఒక 10,000 వేసాడు. గమనించండి మీరు, 10,000, 12,000, 22,500, మళ్ళీ 7,800. అంటే ఇప్పుడు చూడండి, కేవలం ఇక్కడే 31,000 పైన ఈ బుడ్డ కారు మీద ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇది మనం చూసుకోకపోతే కట్టేస్తాం మనం ఎక్స్ట్రా. అదే చూసుకొని మాకు వద్దు అని చెప్పంటే ఈ 30,000 మనం 35,000 దగ్గరగా, పెద్ద కారు అయితే ఒక్కోసారి 1,00,000 దాకా కూడా వెళ్తాయి ఇట్లాంటివి. అండ్ ఇన్సూరెన్స్లో ఒక 10,000 దాకా కూడా తగ్గించవచ్చు. ఇక్కడ 40,000 పెట్టాడు ఇన్సూరెన్స్, దీనికి అంత ఉండదు యాక్చువల్లీ. పెద్ద కార్లకే 40 లేదు. అది మనం ఇంకో 10-15,000 దాకా కూడా తగ్గించవచ్చు. ఎగ్జాక్ట్గా ఎంతని వేరే వాళ్ళ దాంట్లో కూడా చెక్ చేసుకుంటే అడిగితే తగ్గిస్తారు. సో దగ్గరగా ఈ కారుకి 40,000 మా ఫ్రెండు నేను ఇవి కట్టను, నాకు వద్దని చెప్పి తగ్గించుకున్నాడు. ఇది కంపల్సరీ చూసుకోవాలి మీరు. కార్ కాస్ట్ వచ్చేసి 8,60,000 ఉందనుకోండి, అంటే ఆన్ రోడ్కి వచ్చేదానికి. వీళ్ళు యాడ్ చేసి ఇంకో 40,000 పెట్టుకుంటే 9 lakhs అవుతుంది, అంటే రఫ్గా చెప్తున్నాను. సో మనం కట్ చేసుకుంటే ఆ 40,000 తగ్గిపోతాయి. సో ఇప్పటి వరకు ఇవన్నీ చూసేసుకున్నాం మనం, అంటే రేటు వరకు చూసుకున్నాము. ఈ రేట్ చూసుకున్నాము, మనకు కావాల్సినవి మాత్రమే పెట్టుకొని ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ మీరు షోరూమ్స్కి వెళ్ళి అడగండి. 3 షోరూమ్స్లో మనం 3 షోరూమ్స్ తిరిగాం. 3 షోరూమ్స్లో భయ్యా నేను ఆల్రెడీ 3 షోరూమ్ తిరిగి ఉన్నాను, అంటే మీతో పాటు కలిపి 3 దగ్గర ఏ కొటేషన్ నాకు తక్కువ వస్తే ఆ కొటేషన్కి నేను తీసుకుంటా అని చెప్పండి. మళ్ళీ అక్కడ చెప్పకండి మీరు. నేను 3 షోరూమ్స్కి వెళ్ళాను, 3 పేపర్లు ఇట్లా ఉన్నాయి, ఇవి చూపించండి. 3 పేపర్లు చూపించి ఎవడు తక్కువ కొటేషన్ చేస్తారో వాడికి ఇస్తా అని చెప్పంటాడు. ఖచ్చితంగా వాడు రేట్ తగ్గించి ఇవ్వాల్సింది, ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి సేల్స్ మ్యాన్స్కి. ఆ టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వాలి కాబట్టి కారు కొనేదాకా ఎమ్మడపడతారు మనకి యాక్చువల్లీ. సో 3లో వీళ్ళు తిరుగుతున్నారని చెప్పని ఖచ్చితంగా మనకి ఫైనల్ రేట్ వేసేసి ఇస్తారు. అప్పుడు కొటేషన్ తీసుకొని తక్కువ ఏది ఉందనేది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు వెళ్ళి డెలివరీ ఎన్ని రోజుల్లో, ఒకవేళ సపోజ్ స్టాక్ యార్డ్లో ఉందనుకోండి బండి, మీకు తొందరగా వచ్చేస్తుంది. అదే మనం ఫుల్ పేమెంట్ కట్టేస్తే. లోన్ అయితే కొంచెం మనకి లేట్ అవుతుంది, ఏంటి ప్రాసెసింగ్ ఉంటుంది, ఇంటికి వచ్చి చూస్తారు, అన్నీ ఉంటాయి కాబట్టి లోన్ లేట్ అవుతుంది. అదే స్టాక్ యార్డ్లో లేకపోతే మాత్రం మినిమం 12 రోజులు అని చెప్తాడు, లేదా 1 month లోపల వస్తుంది బండి.